బలంగా టచ్ చేస్తుంది, టచ్ చేస్తుంది, ఊపేస్తుంది. పదకొండి పడిపోతుంది. అభిషేకం అభిషేకం బలంగా దిగొస్తుంది. సడన్గా ఎవరో సిక్నెస్ తోటి మీకు సంబంధించిన వాళ్ళు ఎవరో సడన్గా చనిపోవడం నేను చూస్తున్నాను. మా మమ్మీ చనిపోయింది. ఎవరండి? మా అమ్మ. మీ అమ్మగారు. మీ అమ్మగారిని చూసినప్పుడు కొంచెం బాగా అనారోగ్యంతోనూ సిక్నెస్ తోనూ మీ అమ్మగారు చనిపోయారు. అవునండి. ఎలా చనిపోయారండి? అచానక్ ఆమెకు హార్ట్ లెక్క వచ్చి చనిపోయింది. ఏదండి? కడుపులో గోళ్ళ లెక్క అయి గడ్డ లెక్క అయి కడుపులో గడ్డ లెక్క అయిపోయి ఆమె చనిపోయింది. అవునండి. సో అదే శాపం మీ కుటుంబాన్ని అటాక్ చేయబోతుంది. బ్రదర్, మీరు దేవుని యొక్క సన్నిధిలో బాగా విలాపిస్తున్నారు. హల్లెలూయా. మిమ్మల్ని చూసినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో బాగా విలాపిస్తున్నారు, బాగా ఏడుస్తూ ఉన్నారు. ప్రభు, ఎందుకు నాకు ఈ టెన్షన్స్, ఎందుకు నాకు ఈ బాధలు, నాకు ఎందుకు ఈ టెన్షన్స్, ఎందుకు నాకు ఈ యొక్క చిక్కులు, ఈ యొక్క తిప్పలు అని చెప్పేసి దేవస్థానంలో ఈ మధ్య బాగా కన్నీరు కారుస్తూ ప్రార్థించేది ఎవరండి? నేనే చేస్తానండి, పాడుతున్నా కన్నీళ్లతో మీదే ప్రార్థన చేస్తారు. అవునండి. నెక్స్ట్ ఆత్మలోకంలో చూసినప్పుడు నాకు మీ కుటుంబాన్ని 2-3 శక్తులు వెంటాడడం నేను చూస్తున్నాను. 3 శక్తులు మీ కుటుంబాన్ని వెంటాడడం చూస్తున్నాను. నెక్స్ట్ మీ కుటుంబంలో మీ హౌస్ వద్దకు వచ్చిన బ్రదర్, నాకు సడన్గా ఎవరో సిక్నెస్ తోటి మీకు సంబంధించిన వాళ్ళు ఎవరో సడన్గా చనిపోవడం నేను చూస్తున్నాను. గతంలో ఎవరో మీకు సంబంధించిన వాళ్ళు అనారోగ్యంతో ఎవరో చనిపోయారు. మీకు సంబంధించిన వాళ్ళు ఎవరో గతంలో చనిపోయారు. ఎవరు? మా మమ్మీ చనిపోయింది. ఎవరండి? మా అమ్మ. మీ అమ్మగారు. అవునండి. అమ్మను మర్చిపోవద్దు. అమ్మను మర్చిపోయారు, చనిపోయారని చెప్పేసి మర్చిపోయారు. మీ అమ్మగారిని చూసినప్పుడు కొంచెం బాగా అనారోగ్యంతోనూ సిక్నెస్ తోనూ మీ అమ్మగారు చనిపోయారు. అవునండి. ఎలా చనిపోయారండి? అచానక్ ఆమెకు హార్ట్ లెక్క వచ్చి చనిపోయింది. ఏదండి? కడుపులో గోళ్ళ లెక్క అయి గడ్డ లెక్క అయి కడుపులో గడ్డ లెక్క అయిపోయి ఆమె చనిపోయింది. అవునండి. మీ అమ్మగారు కడుపులో గడ్డ అయిపోయి చనిపోయారు. అవునా? నెక్స్ట్ అదే శాపం మీ కుటుంబాన్ని అటాక్ చేయబోతుంది. నెక్స్ట్ ఆత్మలో చూస్తాం నేను మీ హౌస్ లో బ్రదర్. మీ హౌస్ లో చూస్తాం నాకు పాము సర్పదురాత్మ మీ ఇంట్లో సంచారం చేయడం చూస్తున్నాను. ఈ సర్పాన్ని గతంలో ఎవరో మీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు గతంలో సర్పాన్ని ఆరాధించడం నేను చూస్తున్నాను. ఎవరో గతంలో సర్పాన్ని ఆరాధించే వాళ్ళు ఇప్పుడు మానేశారు. అయితే ఎవరికి ఈ కళలో ఈ సర్పాలు తరచు ప్రత్యక్షమవుతున్నాయి కళ్ళలోకి? మీకు ఏం కనిపిస్తున్నాయండి? సర్పం కనబడుతుంటది మీకు. అప్పుడప్పుడు కళలో సర్పం కనిపిస్తుంటుంది. అవునా? గతంలో మీరు ప్రభు నమ్మకం ముందు ఏదో సర్పానికి కొంచెం సేవలు కూడా చేసేవారు. అవునండి. గతంలో ప్రభు నమ్మకం ముందు మీరు సర్పానికి కూడా కొంచెం అప్పుడు సేవ అది చేసేవారు. అవునా? తర్వాత మీరు ప్రభు నమ్ముకున్నారు. ప్రభు నమ్మకం ముందు ఏదో సంథింగ్ ఏదో మిమ్మల్ని చూసినప్పుడు నాకు ఏదో మీకు ఏదో సిక్నెస్ లాగా ఇంట్లో ఎవరికో రావడం నేను చూస్తున్నాను. సిక్నెస్ లాగా వచ్చినప్పుడు ఎవరు వచ్చి సువార్త చెప్పారు. చెప్పిన తర్వాత ప్రభు నమ్మకమని చెప్పారు. సో అప్పుడు ప్రభు నమ్ముకున్న తర్వాత ఆ క్షణంలోనే ఆ సిక్నెస్ అదేదో తగ్గిపోవడం నేను చూస్తున్నాను. ఎవరికి అలా జరిగిందండి? నాకే జరిగిందండి. మీకే? అవునా? మీ ప్రభు నమ్మకం ముందు మీకు ఏదో సిక్నెస్ వచ్చింది. అవునా? ఆ సిక్నెస్ వచ్చినప్పుడు మీరు అక్కడిక్కడ హాస్పిటల్కి వెళ్ళారు. ఏది చేసినా కానీ ఏం టెస్టింగ్ ఏది తగ్గలేదు. ఎవరు ప్రభు నమ్ముకుంటే బాగుంటుందని చెప్పారు. నమ్ముకున్న తర్వాత అనారోగ్యం తగ్గిపోయింది. అవునా? అంటే ఛాతీలో నొప్పి వస్తుంది. ఛాతీలో నొప్పి వస్తుండేది. సో ప్రభు నమ్ముకున్న తర్వాత మీకు తగ్గింది అది. అవునండి. రైట్. నేను మీ ఇంట్లో నాకు సర్పదురాత్మ బ్రదర్ మిమ్మల్ని చూస్తున్నాను. నాకు మీ చుట్టూ ఈ సర్పదురాత్మ ఇట్లా రౌండ్ అప్ చేయడం నేను చూస్తున్నాను. ఇలా మీ చుట్టూ అది తిరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మీ ఇంట్లోకి వెళ్ళిన కొన్ని క్షణాలకి ఇలా ఏదో సర్పం ఇంట్లో సంచారం చేస్తున్నట్టు, ఏదో ఆకారం తిరుగుతున్నట్టు, ఏదో పాము ఆకారం ఇంట్లో ఎవరికని కనిపించేది? ఎవరికి? నాకేనండి. మీకు ఏం కనిపిస్తుంది చెప్పండి? ఏ ఆకారం కనిపిస్తుంది? అది పాము ఆకారం కనిపిస్తుంది. మీ ఇంట్లోనే పాము ఆకారం కనిపిస్తుంది. ఒక్కొక్కసారి కనబడుతుంది.
ఒక్కోసారి మీ ఇంట్లో మీరు నిద్రపోయినప్పుడు మాత్రమే కాదు, కల్లో మాత్రమే కాదు, మీరు మెలుకోకుండా ఇంట్లోకి వెళ్ళంగానే కొద్దిసేపటికి ఏదో ఇట్లా పామేదో ఇట్లా మీ నుంచి ఇట్లా వెళ్ళిపోయినట్టుగా మీకు అనిపిస్తుంది. అవునా? మెలుకున్నట్టు అనిపిస్తుంది, ఉన్నప్పుడు అనిపిస్తుందా? రైట్. ఈ రోజు మీలో ఉన్న కొన్ని, మీ కుటుంబాన్ని అటాక్ చేసే కొన్ని సర్పదురాత్మల నుంచి మీకు విడుదల రాబోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు. గట్టిగా చెప్పండి, ఐ రిసీవ్ అని చెప్పండి. చెప్పండి, ఐ రిసీవ్ అని చెప్పండి. చెప్పండి, ఐ రిసీవ్ అని. స్పిరిట్ లో నేను చూసినప్పుడు ఆత్మలో చూసినప్పుడు నాకు CHARY చారి 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 ఏంటండి? ఆత్మలో చూసినప్పుడు నాకు చారి చారి అనేటువంటి పేరు నాకు కనబడుతుంది. ఎందుకు ఈ చారి అనే పేరు కనిపిస్తుందని నేను విస్తుపోతున్నాను. నాకు స్పిరిట్ లో CHARY చారి చారి అనే పేరు కనిపిస్తుంది. ఎవరైనా చారి అనేటువంటి పేరు గల వ్యక్తి ఎవరైనా ఉన్నారా? చారి అంటే ఎవరు లేరు కానీ. అయితే ఫోన్ ఓపెన్ చేయండి, ఫోన్ ఓపెన్ చేయండి. చారి అంటే మా మిత్రుడు ఉన్నాడు, దోస్తున్నాడు, ఒక ఆయన వస్తుంటాడు మా దగ్గరికి. ఎవరండి? మా దోస్తు ఉన్నాడు చారి అంటే. మీ దోస్తు ఉన్నాడు? అవునా? మీ జిగిరి అంటే దగ్గర దోస్తే? అవునా? వస్తున్నాయి. దోస్తు పేరు మర్చిపోతుంటే చెప్పండి. మమ్మీని మర్చిపోయారు. రైట్, మరవద్దు. రైట్. సో చారి ఉన్నారు, దోస్త్ అనే చారి ఉన్నాడు. ఈ చారి అనే పేరు ఏంటని నేను చూసినప్పుడు నాకు స్పిరిట్లో చెక్ చేసినప్పుడు ఈ చారి వచ్చినప్పుడు సంథింగ్ ఏదో ల్యాండ్ ఉంది, ఏదో ల్యాండ్, చిన్నపాటి ల్యాండ్ ఉంది, ల్యాండ్ కొంటే బాగుంటుంది ఏదో అని చెప్పేసి గతంలో మీకు ఏదో చెప్పే ప్రయత్నం చేయడం నేను చూస్తున్నాను. ల్యాండ్ ఏదో సంథింగ్ ఏదో చిన్న జాగా ఉంది, చిన్న స్థలం ఉంది, ఆ స్థలం కొంతే బాగుంటుందని చెప్పేసి చారి ఎవరో మీకు చెప్పడం ప్రయత్నం చేశారు. తర్వాత బ్రదర్ మీ నుంచి పైసా ఇలా వెళ్ళిపోవడం నేను చూస్తున్నాను. మీ ఇంట్లో పైసా నిలబడడం లేదు. అవునండి? ఇంట్లో పైసలు ఇవ్వడం లేదు. మీరు 100 తెచ్చినా, 1000 తెచ్చినా, లక్షలు తెచ్చినా కానీ ఆ పైసా ఇంట్లో నుంచి ఇట్లా వెళ్ళిపోతా ఉంది. అవునా? వెళ్ళిపోతా ఉంది. ఇంట్లో పైసా ఉండడం లేదు. నెక్స్ట్ నాకు ఏదో బ్యాంక్ అకౌంట్, ఆత్మలోకంలో చూసినప్పుడు ఏదో బ్యాంక్ అకౌంట్ కనిపిస్తుంది. ఈ బ్యాంక్ అకౌంట్ లో నాకు సంథింగ్ ఏదో ఒక చెప్తానండి, 2500 రూపాయలు ఏదో ఒక అకౌంట్ కనిపిస్తుంది. ఈ అకౌంట్ లో నాకు 2500 రూపాయల అమౌంట్ ఏదో అకౌంట్ లో ఉండడం నేను చూస్తున్నాను. ఏ అకౌంట్ అండి అది? దైవ మానవ సేవా సొసైటీ అని సంస్థ. ఏదండి? దైవ మానవ సేవా సొసైటీ. దైవ మానవ సేవా సొసైటీ అనేటువంటి సంస్థ యొక్క అకౌంట్ లో ఎంత ఉంది? 2500 ఉన్నాయి. అవునండి, 2500 ఉన్నాయి. 2500 ఉన్నాయి. కరెక్టే. అకౌంట్ లో అది బ్యాంక్ అకౌంట్ అది. అవునా? ఆ బ్యాంక్ అకౌంట్ లో ఎంత ఉంది? 2500 ఉన్నాయి. ఎప్పుడు చెక్ చేశారు? ఒక్కసారి వెళ్ళాము, చెక్ చేశాము. చెక్ చేస్తే ఆ అకౌంట్ లో 2500 రూపాయలు ఉన్నాయి. కరెక్టే, నేను చెప్పింది కరెక్టే. మీ బ్యాంక్ అకౌంట్ లో 2500 రూపాయలు ఉన్నాయని నేను చూశాను, నేను చెప్పాను. ఈ బ్రదరు కరెక్ట్ గా కన్ఫర్మ్ చేస్తున్నాడు. ఏదో ఆయన అకౌంట్ లో, సొసైటీ అకౌంట్ లో 2500 రూపాయలు ఉన్నాయంట. నేను చెప్పింది కరెక్టే, నేను చూసింది కరెక్టే. 2 చేతులు జోడించి విజిల్స్ వేసి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా 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 చెప్పండి, గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. సే హల్లెలూయా. బ్రదర్, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తాను చదివిస్తున్నాడు. చెప్పండి గట్టిగా ఐ రిసీవ్ అని చెప్పండి. చెప్పండి, ఐ రిసీవ్ అని చెప్పండి. చెప్పండి ఇంకోసారి గట్టిగా. రైట్. తర్వాత నెక్స్ట్ మిమ్మల్ని చూసినప్పుడు నాకు 1 2 3 ఒక రేకుల షెడ్ ఏదో సంథింగ్ 1 2 3 1 2 3 1 2 3 ఎవరిదండి? 3 రూమ్స్ ఉన్నాయి. 3 రూమ్లు ఉన్నాయి. 1 2 3 1 2 3 నేను చూస్తున్నాను. ఈ 3 రూమ్ల హౌస్ ఎవరిది? ఎన్ని రూమ్స్ ఉంటాయి మీ ఇంట్లో? 3 లైన్ కొద్ది ఉంటాయి. 3 రూమ్స్ ఉంటాయి. ముందల ఖాళీ స్థలం వదిలేస్తాయండి, అది కూర్చేసుకొని కూర్చుంటారు. అవునా? కూర్చేసుకొని కూర్చునే ఖాళీ స్థలం వదిలేస్తాయండి. రూమ్లు ఎన్ని ఉంటాయి? 1 2 3. అవునా? 3 ఉంటాయి. కరెక్ట్. ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. మీ ఇంట్లో 3 రూమ్స్ ఉంటాయి. చూసింది కరెక్టే. మీ ఇంట్లో 3 రూమ్స్ ఉన్నాయి. ఈ 3 రూమ్స్ లోకి ఈ రోజు 3 దూతలు వావ్
చప్పళ్ళు కొట్టి ప్రభువు కనిపించండి. 3 దూతలు ఈ 3 రూమ్స్ లోకి వాళ్ళు ప్రవేశించబోతున్నారు. దేవుని దూతలు కార్యం చేయబోతున్నారు. అద్భుతం జరుగుతుంది. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా ఐ రిసీవ్ అని చెప్పండి. చెప్పండి ఐ రిసీవ్ అని. చెప్పండి గట్టిగా ఐ రిసీవ్ అని. ఓ హల్లెలూయా. శబరనదర జూర్రెకే కేసే కయబరనదర కుసుకుజా బరుబజా శబరనదర జీ కణవరకుజా కయబరకు శబజీ రెబికెటకే జే. బ్రదర్ మీ పట్టు చేయబెట్టుకోండి. మసాలా తిన్నప్పుడు ఏమనిపిస్తుంది మీ పొట్టలో? మసాలా తింటే మంచి స్పైస్ మసాలా తిన్నప్పుడు పొట్టలో ఏం జరుగుతుంది? వేడి అవుతుంది. తర్వాత నెక్స్ట్ కడుపు అంతా తిప్పేస్తుంది. అవునండి, కడుపులో మొత్తం కూడా ఏదో గుడుగుడు లాగా, అప్పుడప్పుడు లూజ్ మోషన్స్ లాగా. అవునండి, లూజ్ మోషన్స్ లాగా వస్తూ ఉంటుంది. ఎస్. తర్వాత బ్రదర్ మిమ్మల్ని చూసినప్పుడు ఎస్ ఫ్యూచర్లో ఏదో సంథింగ్, ఏదో హౌస్, ఏదైనా బిల్డింగ్ కట్టాలి, ఏదో సంథింగ్ ఏదో కట్టాలి అని చెప్పేసి ఏదో ప్లాన్ మీకుండా నేను చూస్తున్నాను. ఏదో నోట్బుక్ మీద 1 2 3 4 5 ఏదో కొన్ని పాయింట్స్ లాంటివి మీరు నోట్బుక్ మీద రాశారు. ఏదో కట్టాలి, ఏదో బిల్డింగ్ లాంటిది కట్టాలని ఏదో అనుకుంటున్నారు. ఏంటంటే ఏం బిల్డింగ్ అండి? ఏం బిల్డింగ్ అది? అది చర్చి కట్టామండి. చిన్న కట్టాము, దాన్ని పెద్ద కట్టాలని. చర్చి కట్టారు, ఇంకొంచెం పెద్ద కట్టాలనుకుంటున్నారు. అది తీసేసి ఆ ప్లేస్ లో కొంచెం ఏదో పెద్దగా బిల్డింగ్ లా కట్టాలనుకుంటున్నారు. అవునా? పెద్దగా బిల్డింగ్ లా కట్టాలనుకుంటున్నారు. ఎస్, పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయబోతున్నాడు. ఆ ప్లేస్ లో అద్భుతంగా ఎస్ అది డిమాలిష్ చేసి అద్భుతంగా ప్లేస్ లో మీకు చర్చి కన్స్ట్రక్షన్ దేవుడు అయ్యేలాగున చేస్తున్నాడు. నమ్ముచున్నట్టు గట్టిగా రిసీవ్ అని చెప్పండి. చెప్పండి గట్టిగా ఐ రిసీవ్ అని. చెప్పండి ఐ రిసీవ్ అని. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. ఎస్, అద్భుతమైన కార్యం జరగబోతుంది. ఎస్, మీకు అద్భుతమైనటువంటి పరిశుద్ధాత్మ యొక్క సహాయం మీ వద్దకు రాబోతుంది. బ్రదర్, సడన్ గా మిమ్మల్ని ఆత్మలో చూసినప్పుడు నాకు మీరెందుకు నాకు ఎస్ పోలీస్ స్టేషన్ కనిపిస్తున్నారు. ఏదో సంథింగ్, ఏదో ఇష్యూ లాంటి, ఏదో చిన్న ఏదో గొడవలాగా కావడం నేను చూస్తున్నాను. ఆత్మలోకంలో చూసిన ఏదో గొడవలాగా కావడం చూస్తున్నాను. ఆ తర్వాత ఎస్ మీరు హల్లెలూయా. ఆ తర్వాత ఎస్ శబకరకు సుకజీ. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళడం నేను చూస్తున్నాను. ఎస్, నాకు మీరెందుకు నాకు పోలీస్ స్టేషన్లో కనిపిస్తున్నారు. గతంలో ఏదైనా ఏదైనా గొడవ లాంటి ఏదైనా డిస్టర్బెన్స్ అయ్యి వెళ్ళారా? పిఎస్కి వెళ్ళారా? అవును, ఫస్ట్ వెళ్ళానండి. ఫస్ట్ ఏ విషయం గురించి వెళ్ళారు? మా సేవ విషయంలో. అక్కడ సేవ విషయంలో కొంచెం వాళ్ళు ఎవరో వచ్చి డిస్టర్బ్ చేశారు. అవునండి, ఎవరో వచ్చి డిస్టర్బ్ చేశారు. సో డిస్టర్బ్ చేసిన తర్వాత ఎస్ మీరు కొంచెం డిస్టర్బ్ అయిపోయారు. డిస్టర్బ్ అయిన తర్వాత నెక్స్ట్ అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అవునండి, రైట్. బ్రదర్, దేవుడు మిమ్మల్ని ఈరోజు అభిషేకిస్తాను, సర్వీస్ ఇస్తున్నాడు. ప్లస్ ఆర్థికంగా కూడా దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. మీపైకి బలమైన అభిషేకం రాబోతుంది. రిసీవ్ అని చెప్పండి. చెప్పండి గట్టిగా రిసీవ్ అని. అభిషేకం, వాగ్ని అభిషేకం, సాగ్ని అభిషేకం. చేతులు పైకెత్తండి, చేతులు పైకెత్తండి. ఆకాశం నుంచి అందరు చప్పలు కొట్టండి. ఆకాశం నుంచి మీరంతా చప్పలు కొడుతుండగా మీ మీద కూడా వాగ్ని అభిషేకం దిగొస్తుంది. బలమైన అగ్ని అభిషేకం. ఈ బిడ్డ మీద కూడా వాగ్ని అభిషేకం బలంగా దిగొస్తుంది. పొందగండి అగ్ని బలంగా దిగొస్తుంది. బలంగా టచ్ చేస్తుంది, ఊపేస్తుంది. పొందగండి. పడిపోతుంది. అభిషేకం బలంగా దిగొస్తుంది. పరిశుద్ధాత్మ అభిషేకం, అగ్ని అభిషేకం బలంగా దిగొస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు
నింపుచున్నాడు. ఎస్, అందరు చప్పలు కొట్టండి. కొడుతునగా పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ మిమ్మల్ని అగ్నితో ఆయన నింపుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ ఒక్కొక్కరిని వాగ్నితో నింపుచున్నాడు. యేసు క్రీస్తు నామములో విడుదల పొందుకోండి. మీలో నుంచి ఒక స్పిరిట్, ఒక దుష్టాత్మ బయటకు వచ్చేస్తుంది. ఈ విడమనుకో నుంచి దుష్టాత్మ బయటకు వచ్చేస్తుంది. అభిషేకం పొందుకోండి. యేసు క్రీస్తు నామములో. Clap your hands and say, thank you, Jesus. Shout and say, hallelujah. Clap your hands and say, thank you, Jesus. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి వందనాలు యేసయ్యా అని చెప్పండి. Shout and say, hallelujah. Say hallelujah. ఎస్ బ్రదర్, పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ మిమ్మల్ని అభిషేకించాడు. ఎస్, నేను సంథింగ్ ఏదో మిమ్మల్ని చూస్తాం. నాకు 1 lakh రూపీ సంథింగ్ ఏదో 1 లక్ష రూపాయలు అమౌంట్ ఏదో అద్భుతంగా మీ వద్దకు రావడం నేను చూస్తున్నాను. 1 లక్ష రూపాయల అమౌంట్ నాకు కనిపిస్తుంది. ఆత్మలోకంలో చూసినప్పుడు నాకు 1 లక్ష రూపాయల అమౌంట్ నాకు కనిపిస్తుంది. సో ఎందుకు నేను 1 లక్ష రూపాయల అమౌంట్ నేను ఎందుకు చూస్తున్నాను? 1 లక్ష రూపాయల అమౌంట్ నాకు కనిపిస్తుంది. ఎస్, మీరు 1 లక్ష రూపాయల అమౌంట్ ఏదైనా మీకు అవసరం ఉందా? అవునండి, అవసరం ఉంది. దేనికి అవసరం చెప్పండి. మందిరం పూర్తి చేయడానికి, మందిరాన్ని మిగతా నిర్మాణం కంప్లీట్ చేయడానికి 1 లక్ష రూపాయల అవసరత నీకుంది. అవునండి, ఎస్, అద్భుతంగా 1 లక్ష రూపాయలు. మళ్ళీ కొన్ని అప్పులు ఉన్నాయి, 50,000 అప్పులు. 50,000 అప్పులు కూడా ఉన్నాయి. అవునండి, ఎస్, 50,000 అప్పులు తీరిపోతాయి. 1 లక్ష రూపాయల యొక్క సహాయం మీ వద్దకు బలంగా దిగి వస్తుంది. ఐ రిసీవ్ అని చెప్పండి. I receive అని చెప్పండి. I receive. Yes, God bless you.